అయితే సార్ మీరు భగవద్గీత ప్రచారకర్తగా ఇంతవరకు ఎంతమందిని ఎంతవరకు రీచ్ అవ్వగలిగారు? మనము సనాతన ధర్మ ప్రచార సమితి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నామండి. హ్మ్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఆ హ్మ్. 4 జిల్లాలలో పనిచేశాము. మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీత నేటి ఆవశ్యకత, హ్మ్. విశ్వశాంతికి భగవద్గీత ఏం చెప్తుంది ఓకే. అనే దాని మీద అవేర్‌నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. పెడుతూ అక్కడ అన్ని రకాల వాళ్ళని పిలిచి ఇదే చర్చ చేసి హ్మ్. ఏది అసలు రైట్ డైరెక్షన్ అనే దాని మీద చెప్పిన తర్వాత భగవద్గీతలు ఇస్తున్నాము. ఇప్పటికీ మనము ఒక 60,000 మందికి రీచ్ అయినాం. 60,000 మందికి. ఓకే. ఓకే. మనం మనం 1000 మందితో చేశాము. హ్మ్. 2000 మందితో చేశాము. మార్చి 23 పోయిన మార్చి 23కు మంథిన్‌లో చేశాము. ఓకే. 5,000 మంది ఒకేసారి వరల్డ్ బుక్ రికార్డ్ ఎక్కింది. హ్మ్. మంథిన్‌లో జరిగింది. 5,000 మంది సామూహిక గీతా పారాయణం చేశారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దానికి చీఫ్ గెస్ట్ వచ్చారు. సో ఇప్పుడు నవంబర్ 16 అంటే ఎల్లుండి సండే రోజు ఓకే. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో 10,116 మందితో సామూహిక పారాయణం పెట్టాం. ఓకే. అండ్ మళ్ళా ఇంకో బ్యూటీ ఏంటంటే 120 ప్రాంతాల నుంచి వస్తున్నారు. హ్మ్. అండ్ ఒక 40 మంది సాధువులు వస్తున్నారు. ఓకే. అందరు కలిసి ఒకేసారి 700 శ్లోకాలు. ఓహ్! మొత్తం మొత్తం భగవద్గీత భగవద్గీత అవసరం. పారాయణం 3 అవర్స్. ఓకే. భగవద్గీత ఉపనిషత్తుల సారం అంటారు, వేదాల సారం అంటారు. సో అది మన భాగ్యనగర్ నడి ఒడ్డున విశ్వానికి అందబోతున్నది. నేను ఓకే. మీ టీవీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ అక్కడ 10,000 మందిలో మనం కూర్చొని ఉంటే భగవద్గీత పట్టుకుంటే 10,000 అకౌంట్ మీ బ్యాంకులో పడిపోతుంది. హ్మ్. అంటే డబ్బులు కాదు, అంటే ఆ పుణ్యము, పుణ్యం. ఆ పుణ్య అది ఫలితం. చెప్పండి. వచ్చే వాళ్ళంతా మా అకౌంట్‌లో 10,000 పడలేదు. పుణ్య ఫలితం అంటే ఓకే. సామూహిక పారాయణాలు ఎందుకు చేపిస్తున్నామంటే మన సంపద బాగుండేనమ్మా మన దేశంలో. హ్మ్. రిచ్ కంట్రీ మనది. హ్మ్. సోనే కా చిడియా హై. యెస్. ఇప్పుడు ఎందుకయింది ఇట్లా అంటే మన ఇంట్లలో ఆరాధన తగ్గింది, మంత్రోచ్చారణ తగ్గింది. సో విత్ దిస్ అకేషన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఆ చాంటింగ్ జరిగితే రిచ్నెస్ పెరుగుతుంది, అలజడులు తగ్గుతాయి, విశ్వశాంతి పెరుగుతుంది.